ఇట్లమూరి కృష్ణస్వరూప్ దళిత భోజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని మరియు సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాం. మరి కోస్తా జిల్లాల పార్టీ కార్యాలయం పరివర్తన నిలయం నుంచి మాట్లాడుతున్నాం. మరి ఈరోజు పిఠాపురం నియోజకవర్గానికి చెందిన పిఠాపురం పట్టణం కత్తెలగూడెం దళిత వాడకు చెందిన మరి కండవల్లి సుబ్బారావు గారిని దళిత బహుజన పార్టీ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా మరి సుబ్బారావు గారికి పార్టీ నియామక పత్రాన్ని కూడా అందించడం జరిగింది. ఈ నియామకం పార్టీ కాకినాడ జిల్లా ఇన్ఛార్జు మరి రాజాల నాగేశ్వరరావు నాగబాబు గారి సారథ్యంలో ఈ నియామకం జరిగింది. మరి ఈయన ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్య అధికార సాధన కోసం దళిత బహుజన పార్టీని బలోపేతం చేయడం కోసం మరి త్వరలో పిఠాపురం నియోజకవర్గంలో మన ఓటు మన రాజ్యం అనే నినాదంతో దళితులకి రక్షణ రాజ్యాధికార సాధన అనే విధంగా పెద్ద ఎత్తున రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం. మరి ఈ నెలాఖరు కానీ జూలై మొదటి వారంలో కానీ ఈ కార్యక్రమం చేపడుతున్నాం. కండవల్లి సుబ్బారావు గారి నాయకత్వంలో మరి పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం అదేవిధంగా దళిత భోజన పార్టీ కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మరి పార్టీ సీనియర్ నాయకులు రాజాల నాగేశ్వరరావు గారు నాగబాబు గారి సారథ్యంలో జిల్లాలో పార్టీ బలోపేతం అవుతుందని జాతీయ కంటూ తరపున ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు దేశ జనాభాలో రాష్ట్ర జనాభాలో జిల్లా జనాభాలో మెజార్టీ 90% జనాభా ప్రజలు దళిత భోజన ప్రజలు. ఈ దళిత భోజన ప్రజల యొక్క రాజ్యాంగ హక్కులు వారి సంక్షేమం రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వారి యొక్క సామాజిక జీవన రాజకీయ ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం దైనందినం ఎదుర్కొంటున్న ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం మరి రాజకీయ అధికార సాధన కోసం ఆత్మగౌరవం సోషల్ జస్టిస్ స్టేట్ పవర్ అంటే రాజ్యాధికార సాధన కోసం మరి పిఠాపురం అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమితులైన మిత్రులు కండవల్లి సుబ్బారావు గారు కానీ జిల్లా ఇన్ఛార్జి ప్రజాల నాగేశ్వరరావు కానీ వీళ్ళ సారథ్యంలో జిల్లాలో పార్టీ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరి అంబేద్కర్ కళల్ని నిజం చేయాలని అణగారిన కులాలకు మనం రాజకీయ భరోసా ఇవ్వాలని ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలిస్తున్న దోపిడీ కులాల పార్టీలు దోపిడీ కులాల మనువాదుల రాజ్యాన్ని మనం రాజకీయంగా ఓడిస్తే తప్ప దళిత బహుజనులు అధికారులకు వస్తే తప్ప మనకి న్యాయం జరగదు. కాబట్టి రాజ్య అధికార సాధన కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు ఎన్నికల పోరాటానికి సమాయత్తం కావాలని రేపు ఈ నెలాఖరులో జరిగే దళిత భోజన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే మన ఓటు మన రాజ్య కార్యక్రమంలో పెద్ద ఎత్తున దళిత భోజన సమాజం పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని మరి పార్టీ సెంట్రల్ కమిటీ తరఫున దళిత భోజన సమాజానికి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. జై భీమ్, జై అంబేద్కర్.